ఫ్రెండ్స్, ఈరోజు ఎక్సెల్ వీడియోలో మనం చెప్పుకోబోయే షార్ట్‌కట్ ఏంటి అంటే, ఓకే టేక్ ఇక్కడ మనకి డేటా ఉంది కదండీ. సో, ఈ డేటాలో ఏం చేయాలంటే మనకి అంటే ఈ కంట్రీ వైస్ డేటా అనేది కావాలండి. అంటే కంట్రీలో ఎంతున్నారు, ఏంటి, ఎంతమందున్నారు, ఏ ఏ డిపార్ట్‌మెంట్‌లున్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు అనేది డేటా కావాలి. దానికోసం మనం ఏం చేయాలి అంటే, ఈ ఇన్సర్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఈ పివోట్ టేబుల్ క్లిక్ చేయాలి. ఈ పివోట్ టేబుల్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఒక చిన్న లాజిక్ కూడా ఉందండి. ఆహా! ఇదాడిందిరా నీతోని వింత నాటకం. ఇక్కడ ఏంటంటే ఈ యాడ్ దిస్ డేటా టు డేటా మోడల్ అనే ఆప్షన్‌ను అన్‌చెక్ చేయాలండి. చెక్ చేసి ఓకే చేసిన తర్వాత మనం ఇక్కడ ఫస్ట్ ఏంటంటే కంట్రీ కావాలనుకున్నాం కదండీ. సో, కంట్రీకెళ్ళి కంట్రీ సెలెక్ట్ చేసుకొని ఈ కంట్రీ నేమ్ అనేది ఆప్షన్‌ని ఫిల్టర్‌లో పెట్టుకోవాలండి. రిమైనింగ్ మనకేం కావాలండి? ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, డిపార్ట్‌మెంట్ వైస్ ఎంతమంది ఉన్నారు అనేది కావాలి. సో, కావాలి కాబట్టి ఇక్కడ వాల్యూ దగ్గర ఇట్లా ఇచ్చేసామనుకోండి. వాల్యూలోకి అంటే ఎంప్లాయీ ఐడీని వాల్యూలో పెట్టేసామంటే మనకి ఇక్కడ కంపెనీ వైస్ అంటే కంపెనీ వైస్ ఇక్కడ కంట్రీ వైస్ ఇక్కడ చూపించట్లేదండి. ఏమైందిరా? అకౌంట్ డిపార్ట్మెంట్ ఎంతమంది ఉన్నారు, ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ ఎంతమంది ఉన్నారు అని చూపిస్తుంది. సో, మనకి ఇప్పుడు కంట్రీ వైస్ ఫిల్టర్ చేయాలి అంటే ఆప్షన్ ఏంటి అంటే ఈ పివోట్ టేబుల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తుందండి. ఈ ఆప్షన్స్‌లో షో ఫిల్టర్ పేజెస్ అన్ని కొట్టాలి. ఓకే కొడితే మనకిక్కడ ఏమైతుందంటే అంటే మనం ఇక్కడ ఫిల్టర్ చేసుకోక్కర్లేకుండా చూడండి ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది. బ్రెజిల్‌లో ఎంతమంది ఉన్నారు, చైనాలో ఎంతమంది ఉన్నారు, యునైటెడ్ స్టేట్స్‌లో ఎంతమంది ఉన్నారు. అంటే 3 కంట్రీస్‌లోనే వర్క్ చేస్తున్నారండి వీళ్ళు. సో, ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ షీట్స్‌లోకి కన్వర్ట్ చేయాలి డేటా అంటే మనకి చాలా టైం ఎక్కువ పట్టేస్తుందండి. కానీ ఒక పివోట్ ఆప్షన్స్ తోటే మనము వితిన్ సెకండ్స్‌లో డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేసేసామండి. సో, సూపర్ రియల్లీ పవర్ఫుల్ ఇదండి ఇవాల్టి వీడియో వచ్చేసి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. లైన్‌లో ఉండు, నువ్వు లైన్‌లో ఉండు. వీడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. లైన్‌లో ఉండు. ఏం పెడతావు? మరిన్ని ఎక్సెల్ షార్ట్‌కట్స్ కావాలి అంటే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను వీడియో ప్రిపేర్ చేసి అప్‌లోడ్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.